మా ఫ్రెండ్ నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో మధురవాడ జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన ఫాగింగ్ కారణంగా సుమారు 36 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తరగతి గదులు, భోజనశాల, వాటర్ ప్లాంట్ ను పరిశీలించి వైస్ ప్రిన్సిపల్, వైద్యులు, జీవీఎంసీ అధికారుల నుండి వివరాలు సేకరించారు. అస్వస్థకు ఖచ్చిత కారణం వైద్య పరీక్షల నివేదిక తర్వాత తెలుసుకుందని తెలియజేశారు. బాపట్ల మహర్షి ఆశ్రమంలో భాను సప్తమి సందర్భంగా సప్తాహ క్షేత్రపాలన నిర్వహించారు. దీపారాధన, మండపారాధన, గోపూజ అనంతరం సామూహిక క్షేత్రపాలక హోమం, సుదర్శన యాగం నిర్వహించి అనంతరం మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాబు, నాగేంద్ర, బిఎస్ఎన్ భట్టు, వంశీ శర్మ, మామిడి రాజశేఖర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. जानकी देवी नाम्याः कमणिपालको ओम हरिमाय नमो वेदाय नमः स्वाहा ओम अव्ययाय नमः स्वाहा ओम अक्षस्वरूप भाजे नमः स्वाहा ह्रीं श्रीं महालक्ष्म्यै नमः स्वाहा महालक्ष्म्याय इदं नमः रामलक्ष्मी प्रसन्ना श्रीहर्षणीनाम्याः श्री वैष्णवी दुर्गा वेंकट लक्ष्मी ऋतिकानाम्याः वसिष्ठगोत्रोद्भवस्य वेंकटसोमराजु नामधेयस्य कल्पनानाम्याः भारद्वासगोत्रोद्भवस्य जगन्नाथराव नामधेयस्य जानकी देवी नाम्याः कमणिपालको ओम हरिमाय नमो वेदाय नमः स्वाहा ओम अव्ययाय नमः स्वाहा ओम अक्षस्वरूप भाजे नमः स्वाहा ह्रीं श्रीं महालक्ष्म्यै नमः स्वाहा महालक्ष्म्याय इदं नमः रामलक्ष्मी प्रसन्ना श्रीहर्षणीनाम्याः श्री బాపట్లలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠ నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో కోనా కళాక్షేత్రంలో శ్రీవారి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారామ కోలాట సమాజం వారి కోలాటం, భక్తుల సమృద్ధి, నాదస్వరం, వేద పారాయణ నృత్యం, అర్చనలతో పుష్పయాగ మహోత్సవం సంపూర్ణంగా శాస్త్రోక్తంగా జరిగింది. కార్యక్రమంలో పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శశికాంత్, ఆగ్నిక పర్యవేక్షణలో రొంపిచర్ల కేశవాచార్యులు, పరశరాం, రఘురాం, గోపాలాచార్యులు, కౌండిన్య, సాయి వెంకట్ పాల్గొన్నారు.
బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితి స్వామి వినిచ్చలానంద మహారాజ్ చెంగల్పట్టు రామకృష్ణ మిషన్ కార్యదర్శి వేదప్రియానంద మహారాజ్ సందర్శించి సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఆశీస్సులిచ్చి ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలని, భగవంతుని సేవలో కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ మహారాజ్, బాపట్ల రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి అమిరపు నటరాజ్, పెనుమస్స బాపిరాజు, పార్వతమ్మ మణి పాల్గొన్నారు. ఆయన రాకకాల సొంతం అందరికీ సొంతమే అని చెప్పగలగలేదంటే ఆయన చూశాను. ఆయన ఆవిడ నా గురించి మీ అభిప్రాయం ఏమి లేదు, ఏ భార్య భర్త నా గురించి అభిప్రాయం భయాలుగా అంటారు. కానీ ఆవిడేంటే ఆవిడ నా గురించి మీ అభిప్రాయం ఏమిటి అని వెంటనే శ్రీరాముడి సమాధానం, ఏ తల్లి అయితే ఈ శరీరాన్ని నిర్వహించిందో, ఏ తల్లి అయితే నా తల్లి గురించో ఆ తన భర్తని ఆయన రాకకాల సొంతం అందరికీ సొంతం. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి వాసంశెట్టి సుభాష్, సంక్షేమ బోర్డు చైర్మన్ ఉలవల బాబ్జీ ధన్యవాదాలు తెలిపారు. భవన కార్మికుల హామీలు, పెళ్లి కానుక, ప్రసూతి కానుక, మట్టి ఖర్చులు మొదలైన పథకాలను అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు మెజారిటీ అవకాశాలు, సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని, పెండింగ్ క్లెయిమ్స్ దశల వారీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పారి శ్రీనివాస్, కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు రామచంద్రాపురం కట్టా వెంకటరమణ, ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు అమలాపురం పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల పట్ల అత్యంత ప్రేమతో మీరు ఏదైతే గత 5 ఏళ్ళు ఊచకోతకు గురయ్యారో, మీకు సమస్తం మీ యొక్క పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ మెమో 1214 జీవో ఇచ్చారో, మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మీకు పథకాలను మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులందరి తరఫున ఈ రోజున సంతోషకరమైన వాతావరణంలో మేము మీటింగ్ పెట్టుకుని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము గత 7-8 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి కానీ, ఈ సంక్షేమ బోర్డు నుంచి కానీ ఏ విధమైన ఫలాలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కార్మికులందరం కూడా. వీళ్ళందరూ కూడా ఈ రోజు పనికి ఆ రోజు చేసుకుని బతికే కార్మికులే వీళ్ళందరూ. వీరంతా కూడా మీతో కలిసి కార్మికులు పెద్ద పెద్ద సిఐటి నాయకులు, ఏఐటీసీ నాయకులు కలుస్తున్నారు. అసలు కార్మికులు అంటే వీళ్ళే. మేమందరం కూడా గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో మరుగుపడిపోయినటువంటి మనకి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఈ పథకాలు కానివ్వండి, ప్రోత్సాహం కానీ మరుగున పడిపోయింది. దానిని మనందరూ ప్రయత్నం వల్ల, మన అన్ని అసోసియేషన్లు, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు అసోసియేషన్ల వల్ల ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు మొత్తం దాదాపుగా 25 లక్షల మంది నుంచి 30 లక్షల మంది ఉన్నారు. రిజిస్టర్డ్ కార్మికులు 20 లక్షల మంది ఉన్నారు. ఆన్ రిజిస్టర్డ్తో కలిపి 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మంది కూడా ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం పాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆనందాపురం మండలం శుభశ్రీ ఫంక్షన్ హాల్లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఏపీ అధ్యక్షులు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక భీమిలి నియోజకవర్గ యువనేత వర్షం వెంకట్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నందుకు శాల్వతో సన్మానించారు. ఇక వర్షం వెంకట్ సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తాము ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం నుంచి. అలాగే మన రాష్ట్ర అధ్యక్షుల వారు మాధవన్ పిలుపు మేరకు, అలాగే కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు కృష్ణారావు గారు జరిపిన ఆనందపురం మండలంలో ఈ కిసాన్ మోర్చా
కార్యకర్త సమావేశానికి ఓబీసీ తరఫు నుంచి మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా విజయవంతంగా ఈ యొక్క మండలంలో కిసాన్ మహోత్సవ తాలూకా ప్రాధాన్యత, అలాగే దాని యొక్క ఉపయోగాలు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పథకం కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు కుమారస్వామి గారు చాలా చక్కగా రైతులందరికీ వివరించి ఏ పథకం ఎలా వెళ్తుంది, ఏ రైతుకి ఎలాంటి లాభాలు వస్తున్నాయి, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా రైతు తాలూకా పాత్ర ఏంటి, అసలు ఈ దేశంలో రైతు ఎలా ఉండాలి, రైతు తాలూకా విశ్లేషణ అన్నీ కూడా చాలా చక్కగా విశ్లేషణ వివరించారు. థ్యాంక్ యూ అన్నగారు, కుమారస్వామి గారు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రజా సమస్యలపై కలెక్టర్ను కలిశారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 2400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు త్వరితంగా అందించామని, అలాగే గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇచ్చే పట్టాలను వెంటనే ఇవ్వమని వంశీ కలెక్టర్ను కోరారు. వాళ్ళ ఆఫీసర్ మొత్తం పెట్టున్నాయి 2 ఏళ్ళ నుంచి అట్లా పెండింగ్ మా దగ్గర ల్యాండ్ ఎగ్జిబిషన్ బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా? మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్.
మీకోసమే షార్ట్గా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Math. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with. వెల్కమ్ బ్యాక్. రాజోలు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ సినీ రైటర్, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో సురేష్, ఎంపీటీసీ వైరా నాగరాజు, ఆలయ పర్యవేక్షకులు విజయసారథి, ఎస్ఐ కిరణ్, రాంబాబు పాల్గొన్నారు. సరే, శాస్త్రి చెప్పిన అర్థంలో చదువుకుంటే కవర్ చేస్తే శక్తి అలా ఉంటుంది కూడా ఓపెన్ చేసుకోవాలి. నాదబాబు గారు ప్రతి నెలకు ఒకసారి వస్తారు. ఇష్టం కొద్దీ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని చూసిన అవకాశం దొరికింది. చాలా కళగా ఉంది, చాలా బాగుంది. అందరూ కూడా తప్పనిసరి వచ్చి స్వామివారిని దర్శించుకుని మీ కష్టాలు తీర్చుకోండి. తప్పనిసరిగా తీరుస్తాయి మీ కష్టాలు. లక్ష్మీ నరసింహ జయ మగ్గాక, జయ మగ్గాక, జయ మగ్గాక. థ్యాంక్ యూ.
రోకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతి నెల 9వ తేదీన జరిగే గర్భిణీ స్త్రీల చెకప్ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిఐజి రాము, ఆర్ఎస్డిటి దబ్బర ప్రసాద్, డాక్టర్ ఉషారాణి, ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవి, సిఎస్డిటి శాంతకుమారి, విఆర్ఓ కుళాయ మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సంస్థ సభ్యులు మరియు గర్భిణీ స్త్రీలందరి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ శ్రీవారి లడ్డు ప్రసాద వ్యవహారంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించలేదు అని చెప్పారు. ఇక సిబిఐ ల్యాబ్ రిపోర్టులు దీన్ని పూర్తిగా ఖండించాయని, నెయ్యిలో ఇతర పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని పేర్కొన్నారు. గతంలో 2004 జులైలో వచ్చిన ట్యాంకర్ల నెయ్యిని పరీక్షించి ప్రమాణాలు లేవని తిరస్కరించిన సమాచారాన్ని సంబంధిత సంపత్కు అధికారికంగా తెలియజేశారు. 17-18 నెలలు లడ్డు మీద మనం మిగతా వాటి మీద దృష్టి పెడతా ఉంటాం. ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు మేమందరం కూడా టీవీలో వీక్షిస్తూ ఉన్నాం. అన్ని మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి పెట్టుబడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడుల గురించి మాట్లాడినప్పుడు మేమందరం కూడా రక్షిస్తాము. ఒక ఆంధ్ర రాష్ట్రం బిడ్డగా ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజకీయం చేసినా సరే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందంటే అందరూ సంతోషిస్తూ ఉంటారు. ఎవరు కూడా దాన్ని వేరే రకంగా ఆలోచించరు. అలాంటిది 20 నెలలు అవుతుంది. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి కనీసం కొన్ని లక్షల ఉద్యోగాలన్నా ఈ పార్టీకి ఇచ్చి ఉండాలి. మరి ఆ లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా ఒక శ్వేతపత్రం లాగా వాళ్ళకు ఒక చిన్న డేటా అయితే ఉంటుంది కదా. అంటే క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసిన వాళ్ళు, సిలికాన్ వ్యాలీ స్థాపించిన వాళ్ళు, హైటెక్ సిటీ కట్టిన వాళ్ళ దగ్గర పేర్లు ఉండవనే ఎవరు అనుకుంటారు. తప్పకుండా పేర్లు ఉండొచ్చు. కనీసం ఆ పేర్లను బయటపెట్టండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని. కొన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఫండ్స్ రాలేదు, మేము ఈసారి అధికంగా ఫండ్స్ తెచ్చాం, అన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం, రేపు రాబోయే 2-3 నెలలు మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం, అన్ని రకాలుగా మీరు అందరూ చెప్తా ఉన్నారు. సరే, ఏ గ్రామంలో ఎక్కడెక్కడ మీరు వెచ్చించారు, ఏ విధంగా పెట్టారు? గత 20 నెలలు నుంచి పరిపాలన చేస్తున్నాం, ఫలాన్ని చేసామని చెప్పేది కూడా రేపు ఒక అధికారికంగా మీరందరూ కూడా మీ మంత్రులు చేస్తా విడుదల చేయమని చెప్పండి. అన్ని రకాలుగా, అన్ని కాన్స్టిట్యున్సీ పరంగా 20 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందాపురం మండలం శుభశ్రీ ఫంక్షన్ హాల్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యమయ్యారు. అనంతరం దుక్కవానిపాలెంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తిపూర్వక పూజలో పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణలో వర్షం వెంకట్ బీజేపీ నాయకులు స్వామి ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసనాయుడు, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ పోతిన పైడిరాజు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మకూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి తిరుమల పాదయాత్రకు బయలుదేరారు. ఇక హరీష్ కుమార్ మాట్లాడుతూ తిరుమల క్షేత్ర గౌరవం సనాతన ధర్మ పరిరక్షణ కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో యాత్ర నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయో శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితే భాగ్యలక్ష్మీ కరదళ కమలే సర్వదా ధనలక్ష్మీ. శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 తెలుగు న్యూస్.